హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈగల్ కింగ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో దాదాపుగా 1200 మంది సబ్స్క్రైబర్ల దాకా చేరుకున్నాం. ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 27 బుధవారం వచ్చింది. అయితే ఈ 9 రోజుల నవరాత్రులు పూర్తయిపోయిన తర్వాత గణేష్ నిమజ్జనం జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తుంది రాజమండ్రిలోని దానవపేట దగ్గరలో ఉన్న రాజేంద్ర నగర్లో షూట్ చేసిన వీడియో. ఆల్రెడీ ఈ వీడియోలో మీరు వినాయకుడిని చూశారు కదా. ఈ విగ్రహానికి సరిగ్గా ఇంకొక 10 అడుగుల దూరంలో మరొక వినాయకుడి విగ్రహం కూడా ఉంది. అక్కడికి కూడా నేను వెళ్తున్నాను. అక్కడ లక్ష దీపారాధన చేశారు. దానితో పాటుగా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి బొమ్మలను ముగ్గు రూపంలో నేలపై చిత్రీకరించారు. అలాగే అక్కడ ఓంకారం, సింహంపై కూర్చున్న కనకదుర్గమ్మ వారు చిత్రాలను కూడా ముగ్గు రూపంలో చిత్రీకరించారు. మీరు ఈ వీడియోలో అవి చూడవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా చిత్రీకరించారో. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో రాయండి. నేను రాజమండ్రిలో ఉంటాను కాబట్టి రాజమండ్రిలో జరిగే విశేషాలన్నీ వీడియో రూపంలో నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవి రెగ్యులర్గా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవే కాకుండా మన ఛానల్లో కులాల గురించి, పులి, సింహం, మొసలి వంటి జంతువుల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలు చేస్తున్నాను. అండ్ ఫ్యూచర్లో ఇంకా మంచి వీడియోలు మీకు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తున్నాను. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పటికే మన ఛానల్లో 1000 మంది పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ వీడియో అయిపోయాక మన ఛానల్ ఓపెన్ చేసి మిగతా వీడియోలు కూడా చూస్తారని ఆశిస్తున్నాను. అలాగే మిగిలిన వీడియోలు కూడా లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్లో రాయండి. నేను ప్రతి కామెంట్కి తప్పకుండా రిప్లై ఇస్తాను. జనాలందరూ ఎంత ఉత్సాహంగా ఈ లక్ష దీపారాధనలో పాల్గొన్నారో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. లైటింగ్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటోని ఎలా తీర్చిదిద్దారో మీరు చూస్తున్న ఈ వీడియో రాజమండ్రి దానవపేట దగ్గరలోని రాజేంద్ర నగర్లో 12 కుళాయిల వీధిలో షూట్ చేసింది.